వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వక్ మణి బాబు. అయితే మనీ కోసం అందరం పరిగెడుతూ ఉన్నాము, కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు టీనేజ్ లో ఉన్న వాళ్ళు కూడా మనీ కోసం పరిగెడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా వస్తుంది అండ్ అలానే ఏ సోర్స్, ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోవాలి అనేది ఎవరికి తెలీదు. సార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి టీనేజర్స్కి అయితే వాళ్ళకి పాకెట్ మనీయో 100-200 ఇస్తారు. వాళ్ళు ఎలా దాన్ని సంపాదించుకుంటారు అండ్ మీరు అంటున్న ఇల్లు కానీ కార్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి? అంటే నేను చెప్పాను కదా, ఆలోచన విధానం మారితే అంటే ఎప్పుడు కానీ మానవుడు మారిందే వాడి జీవితం మారదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక తాగుబోతుంటాడు, డైలీ వాడు తాగందే వాడు నిద్రపోడు. టైం అనేది ఉండదు వాడికి. ఈ టైంలో తాగాలంటే వాడు తాగుతాడు. వాడి దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. వాడు ఆ పాయింట్కి వెళ్తేనే చాలు, పిలిచైనా పోసేవాళ్ళు ఉంటారు. వాడి కోసమే కేటాయించబడుతుంది. డబ్బు ఎత్తుకొని వైన్ షాప్ పోవాలని రూల్ లేదు ఇక్కడ. కావాలంటే మీరు మంచి డ్రింకర్లు ఉంటారు, వాళ్ళని అడగని చెప్తారు. ఏమంటే డైలీ డబ్బు ఎత్తుకొని పోతారు. డబ్బా మమ్మల్ని ఎత్తుకొని వస్తుంటే మేము ఎందుకు డబ్బు ఎత్తుకొని అంటూ ఉంటారు. అంటే అక్కడికి పోతే చాలు, పిలిచైనా ఒకటి క్వార్టర్ అయినా ఇస్తాడు, ఒక 3 పాయింట్లు అయినా ఇస్తాడు వాడికి. అంటే వాడు సంతాలకి వాడు క్వార్టర్ తాగేస్తాడు ఏదో ఒక రూపంలో. వాడు తాగాలనిపిస్తే అంటే ఎలా వస్తుంది అనేది వదిలేయండి. మనం మారాలి. ఫస్ట్ ఆలోచన విధానం, థాట్స్ మారాలి, మన ప్రవర్తన మారాలి. ఇప్పుడు నీకు డబ్బు కావాలి కదా, డబ్బు కావాలంటే ఎలా వస్తుంది అంటే రాదు. ఎలాగైనా, ఈ పదం పట్టుకోవాలి. ఏం పదము? ఈ పదం. ఎలాగైనా ఈ రోజు నేను ఇంత సంపాదించగలను, ఇంత నా దగ్గరికి వస్తుంది, నేను ఇంత ఖర్చు పెట్టగలను అనే ఆలోచన నీలో రావాలి. ఈ ఆలోచన విధానం ఉన్నప్పుడు, అదే చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆలోచన విధానం ఉన్నప్పుడు మనకే తెలియదండి అది, కానీ ఎలాగైనా వస్తుందండి. అది మన దగ్గరికి వస్తుంది. పోతా అకస్మాత్తుగా దొరికిన వాళ్ళు బోలెడు మంది. మీరు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. నేను కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేను ఇక్కడ, ఎందుకంటే దానికి రూల్స్ ఉంటాయి. ఎలా దొరుకుతున్నాయి, ఎలా వస్తున్నాయి. పాట పాడితేనే అకౌంట్లోకి డబ్బు వస్తున్నాయి, తెలుసా మీకు? నా ఫీడ్బ్యాక్లో చూడండి. పాట పాడితేనే. స్కామింగ్ అట్టంతా ఏం లేదండి. అది ఎలాగైనా వస్తుంది, మిస్సింగ్ ఎలాగైనా వస్తుంది. అది ఏదో ఒక రూపంలో సంకల్పం బలం ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు వచ్చేస్తుంది. మీరు అలా అంటే చూసే వ్యూయర్స్ అదే అనుకుంటారు సార్, స్కామింగ్ అని. అట్టనే లేదండి. చిటికలో డబ్బులు కావాలంటే అలాంటి పనులే చేయాలి. అట్టంత తప్పు. నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చిటికలు అట్టంత ఏం రావు. వాళ్ళ సంకల్ప బలం అంటే ఎలాగైనా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది, అంతే రూల్ అది. కాబట్టి పాకెట్ మనీ కోసం ఎంత కావాలి, ఎంత పోవాలి, పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బులు ఉంటుంది కదా, మీ దగ్గర డబ్బులు ఉంటుంది కదా, ఏదో కొంత డబ్బు లేనివాడే లేదు. ఆ డబ్బుని ఇప్పుడు కనీసం పానీపూరి తినాలన్నా, ఒక బజ్జీ తినాలన్నా, కనీసం ఒక వేరు శనగపప్పులు 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నా దానికి కూడా స్కానింగ్ ఎట్టుకొని ఫోన్లు తిరుగుతున్నారు. అప్పుడు డబ్బును చూసేది ఎప్పుడు? నువ్వు చూడంగానే నచ్చేసావు అన్నాము. దేంతో చూడమన్నాము? కంటితో. నువ్వు డబ్బుని చూడలా, అకౌంట్లో ఏదో కొద్ది ఉంది దాన్ని ఎత్తుకొని ఫోన్లో నొక్కేస్తున్నావు. డబ్బును చూడాలండి. డబ్బు కావాలి, డబ్బు మన దగ్గరికి రావాలంటే డబ్బును గురించి భయపడాల్సిన అవసరం లేదు. డబ్బును చూస్తే భయపడకూడదు. ఒక మిత్రులాగా అనుకోవాలి, ఒక ప్రాణ స్నేహితులాగా భావించాలి మనం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది కూనీ చేసేవాళ్ళు ఉంటారు, రౌడీలు ఉంటారు. వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ ఉంటారా లేదా? ఉంటారు. వాడు కూనీ చేసేవాడు కదా, వాడిని చూస్తే భయపడాలి కదా. వాడికి ఎట్లా ఫ్రెండ్ అయినాడు వాడికి ఆ భయం లేదు అక్కడ. వాడు ఫ్రెండే, వాడు మంచివాడే, కానీ వాడి సందర్భాల్లో వాడు చేసినాడు అనేది వాడికి తెలుసు. వాడు ఫ్రెండ్షిప్లోనే ఉంటాడు వాడు. అంటే వాడికి భయం, పెరిగితనం లేదనమాట. కానీ మిగతా వాళ్ళు వాడితో ఫ్రెండ్షిప్ చేయరు, ఎందుకంటే భయం, ఆ పెరిగితనం. ఆ భయం, పెరిగితనాన్ని పక్కన పెట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు కొంత ఉంటాయి కదా, అప్పుడప్పుడు తీసుకోండి. ఊరికి చేతులు పెట్టుకో. ఎక్కడెక్కడ ఏమున్నాయి ఆ డబ్బులు కనీసం 500 తీసుకున్నాం అనుకో, ఆ 500 ఎన్ని చోట్ల ఉన్నాయని కూడా తెలియదు. కనీసం గాంధీ బొమ్మ ఎక్కడుంది అని తెలియదు, ఆ స్పెట్స్ ఎక్కడుంది అని తెలియదు, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలియదు. తెలియనప్పుడు ఎలా వస్తుంది మనకి? డబ్బు అంటేనే తెలియనప్పుడు డబ్బు ఎలా వస్తుందండి? నేను ఇప్పుడు ఈరోజు సుమన్ టీవీకి ఇక్కడికి రావాలి అని నైట్ అనుకున్నాను కాబట్టి ఆ టయానికి రాగలిగినాను. నేను అనుకున్నాను కాబట్టి. మీరు అనుకున్నారు కాబట్టి వచ్చారు. నేను నిజంగానే, నేను అనుకోకపోతే మీరు కాదు, బ్రహ్మదేవుడు వచ్చి నన్ను ఇక్కడ తీసుకురాలేడు. నేను అనుకుంటేనే జరుగుతుంది అది. నేను నైట్ క్రియేటింగ్ అయింది, యాంకర్తో చేసినట్టు, సునీల్ గారు నన్ను పికప్ చేసినట్టు ఇలా వచ్చేసాను ఇక్కడికి. అదే అట్టనే అనుకోలేదు. ఒక యాంకర్ అంతే, మీరని నాకు తెలియదు కదా. ఒక యాంకర్తో చేసినట్టు ఏదో ఒక యాంకర్ ఉన్నారు అంతే. వచ్చేసాను ఇక్కడికి, చేస్తున్నాను కదా. కాబట్టి ఆ డబ్బుని చూడండి, డబ్బుతో మాట్లాడండి. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, డబ్బుకి నేనంటే చాలా చాలా ఇష్టం. నేను డబ్బుని ప్రేమిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను. డబ్బు ఎప్పుడు నాతో ఉంది. డబ్బు నాకు చాలా మంచి ప్రాణమిత్రుడు అని అనుకో. మాట్లాడు, డబ్బుతో మాట్లాడు. కౌగులు. డబ్బు అంటే ఇష్టం ఉండాలి అంటారా? డబ్బు పైన వ్యామోహం ఉండాలి? ఫస్ట్ ఇష్టం ఉండాలి. నువ్వు ఇష్టపడే కదా యాంకరింగ్ అయినావు, వ్యామోహంతో అవ్వలేదు. నువ్వు ఇష్టపడిననే అయినావు. ఇష్టం ఉన్నవాడికి అది వస్తుంది. ఇష్టపడి చేయాలి ఏదైనా, కష్టం ఏది చేయకూడదు. వ్యామోహం అనే తర్వాత నువ్వు ఇష్టపడి, ఫస్ట్ ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే ఇది ఆకర్షణ శక్తి ఏర్పరుస్తుంది. నువ్వు ఆకర్షణ శక్తి లేదన్నప్పుడు నీకేమొస్తుందండి? ఏమి రాదండి. అందుకని డబ్బుతో మాట్లాడు.
ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆ డబ్బును ముద్దు పెట్టి ఒకసారి పంపించు. అమ్మా తల్లి కదా, లక్ష్మీదేవి కదా, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చే మా తండ్రి కానీ ఒక ముద్దు పెట్టి. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు ఐ డోంట్ కేర్, అదంతా పట్టించుకోవద్దు. ఇచ్చి పంపించు. వచ్చినప్పుడు కూడా డబ్బు చేతిలో తీసుకో. కొంతమంది ఏళ్ళతో ఇలా ఇస్తూ ఉంటారు, అవి ఎంత చేయకూడదండి, తప్పండి. మనం డబ్బును లెక్కేసే విధానం కూడా తెలియదు, పెరిగి ఇచ్చేస్తారు, లేదా ఇట్టేసి పారేస్తూ ఉంటారు. మతింపు గౌరవం లేని చోట ఉంటావా? ఉండను సార్. లక్ష్మీదేవి ఈ ప్రపంచానికి సృష్టికే పెద్ద తల్లి, ఎలా ఉంటుందండి మీ దగ్గర? ఆమెకి పోయి రావడం అంటే చాలా ఇష్టం. ఒకే దగ్గర బంద్ చేసినా మళ్ళీ ఇష్టపడదు. పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి. అంటే చూసి ఖర్చు పెట్టాలంటారా? చూసి కాదండి, డబ్బుని మన చేతిలో పట్టి ఖర్చు పెట్టాలంటాను. నీ అవసరానికి కొన్ని అవసరాల కన్నా ఖర్చు పెట్టు. పెద్ద పెద్ద దానికి ట్రాన్స్ఫర్ చేసుకో, ఓకే. చిన్న పానీపూరి కొన్నా ఫోన్పే, కానీ బట్టలు కొనాలంటే అక్కడికి కూడా ఫోన్పేలు, ప్రతి దానికి ఫోన్పేలు. ఒక 1 లక్ష రూపాయలు కూడా నీ చేతిలో కనీసం ఒక 10,000 కూడా ఖర్చు పెట్టలేవా? ఎలా వస్తుంది నీకు? ఆకర్షణ శక్తి ఎలా ఏర్పడుతుంది? డబ్బు అంటే నీకు ఎలా ఇష్టపడతావు? ఇష్టపడలేదు కాబట్టి డబ్బు రాదు, పరిగెడుతున్నారు మీరు. డబ్బే మీ దగ్గరకు వస్తుంది. అది ఎలా వస్తుంది అని కూడా ఫీడ్బ్యాక్లో చూడవచ్చు. నా క్లాసులు ఉన్నాయి కదా, దాంట్లో చూడండి ఏమున్నాయి అని చెప్తున్నారు కదా, అన్ని సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, మీకే తెలిసిపోతుంది. వీడియోలు అనేది వేరే, జీవితం మార్చడానికి. వాళ్ళ జీవితాలు ఎలా మారింది, నా దగ్గర కొన్ని రాకముందు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎలా వస్తున్నాయి డబ్బులు. సార్ డబ్బు ఏదో ఒక రూపంలో నాకు డైలీ 3,000 వచ్చేస్తున్నాయి సార్, ఏదో ఒక రూపంలో. వాడి థాట్స్ ఆలోచన విధానం మారింది, వాడికి ఎలాగైనా వచ్చేస్తుంది. వాడు జోబుకి వచ్చేయాల్సింది అది సాయంత్రం అయితే. అంటే డబ్బు అంటే ఇష్టపడ్డాడు వాడు. డబ్బు అంటే ఇష్టపడ్డాడు కాబట్టి డబ్బు కూడా వాడంటే ఇష్టపడుతుంది లక్ష్మీదేవి. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం అన్నాను, నాకు ఇష్టంగానే ఉంది. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, డబ్బుకి నేనంటే కూడా నాకు చాలా ఇష్టం. అందువల్ల డబ్బు ఎప్పుడు నాతోనే ఉంది. అంటే మనం ఏ మార్గంలో వెళ్ళినా డబ్బుని ఇష్టపడితే వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది, నేను ఎత్తుక్కొని వస్తుంది. నీకు దారి అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాను. ఫైనల్గా ఏం చెప్తున్నాను, ఆ దారి, డబ్బుకు సంపాదించే దారి అనేది ఒకటి నీకు ముందు కనబడుతుంది. డబ్బుని ఇష్టపడినప్పుడు డబ్బును సంపాదించే మార్గాలు కూర్చొనే కాలు మీద కాలు వేసుకుని ఉంటే రాదది. నువ్వు ఏదో ఒక పని చేయమన్నాను కదా, ఇప్పుడు ఏ పని చేయకుండా డబ్బు ఎలా వస్తారంటే నేను పని పెడుతున్నది మీకు. ఏం పెట్టినా నేను చెప్పు, డబ్బును తీసుకోరా, మాట్లాడరా, డబ్బును ప్రేమించరా, గౌరవించరా, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకో, ఖర్చు పెట్టేటప్పుడు పెట్టు. అది పని కాదేది, పని కాదేది. నువ్వు చేస్తున్నావు కదా, ఇష్టపడుతున్నావు కదా, దానికి సంబంధించిన మార్గాలు సృష్టించబడతాయి. కానీ ప్రతిరోజు నెగిటివ్ ఆలోచనలు వదలాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ఎనీ టైం వచ్చినా ఈరోజు రాదా, 2,000 కావాలి రబ్బా నాకు, ఎలాగని వచ్చినా రావద్దా తెలియదే అన్నమాట రాదు. నెగిటివ్ పవర్ ఎక్కువ, నెగిటివ్ పవర్ ఎక్కువ. పాజిటివ్గా ఉన్నవాడికి పవర్ తక్కువే. డైలీ పాజిటివ్గా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంది. ఎలాగైనా వస్తుంది రాని, సింపుల్గా అనుకో. ఈరోజు నాకు 1000 రూపాయల ప్యాకెట్లో వచ్చేస్తుంది, ఎలాగైనా. మా నాన్న ఇస్తాడు, ఎవడు ఇస్తాడు, అది ఎవరో ఒకరు ఇస్తారు, నాకు డబ్బులు ఎలాగైనా వస్తుంది నా దగ్గరికి. నువ్వు అనుకోని సంకల్ప బలం కలగుంటే ఆటోమేటిక్ చూపు. అనుకుంటే సరిపోతుంది సార్, ఎవరినైనా అడగాలంటారా? నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగితే అప్పు అన్నావంటే అప్పుగానే చేస్తుంది. అడగాలనుకుంటే అడిగిస్తుంది. నేను అడగను ఎవరిని, నాకు డబ్బు రావాలి. నీ సంకల్ప బలంగా ఉండి, నువ్వు చేసే పని కరెక్ట్గా ఉండి, డబ్బును ప్రేమిస్తూ ఉన్నావంటే, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, డబ్బు ఎలాగని కావాలి, డబ్బు మీద ఆ యొక్క నువ్వు ఇప్పుడు చెప్పినవి ఇష్టపడి వ్యామోహం పెంచుకున్నావంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే దారి ఏర్పడుతుంది అని చెప్తున్నాను. మైండ్ ద్వారా సృష్టించబడుతుంది. అది ఇక్కడికి రాకపోయినా డబ్బు ఉన్న చోటుకని నిన్ను తీసిపోడు కూర్చొని పెడుతుంది. అప్పుడు నీ చేతులకు డబ్బు అందేస్తుంది. అలా చేసుకున్నప్పుడు ఈజీగా ఖర్చు పెట్టుకోవచ్చు, ఆనందంగా ఖర్చు పెట్టుకోవచ్చు. నేను ఒకప్పట్లో వ్యవసాయదారుని, వ్యవసాయం చేసి ఏం సంపాదించలేకపోయినా, ఇప్పుడు డబ్బున్న చోటుకి నన్ను తీసుకొచ్చేసింది. డబ్బు నా దగ్గరికి వచ్చింది వేరే, అది వస్తున్నది అది వేరే, కానీ డబ్బున్న చోటు కూడా నన్ను తీసుకుని వెళ్తుంది. అన్ని సిటీలకు వెళ్తాను నేను, ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తాను. జపాన్కి పోయినాను, అమెరికాకు పోయినాను, నన్ను తీసుకుపోయినారు. ఎందుకోసం? డబ్బు వాళ్ళకి నేర్చుకోవాలి. తీసుకుపోయినారు, ఫ్యామిలీ నేర్చుకున్నారు, నాకు డబ్బు ఇచ్చి పంపించినారు. డబ్బులు ఇస్తూ ఉంటే నేను వెళ్తా, నన్ను అయినా తీసుకెళ్తుంది, నాకు నా దగ్గరికైనా వచ్చేస్తుంది. రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది. అంటే అవకాశాలు ఏర్పడుతుంది, మార్గాలు సృష్టించబడతాయి. డబ్బుని సులభంగా సంపాదించుకోవచ్చు, సులభ మార్గాలు ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడు కానీ డబ్బుని చేతిలో ఖర్చు పెట్టండి, చేత్తును చూడండి, చేత్తో ఇవ్వండి. అర్థమైందా? డబ్బును మతించండి, గౌరవించండి, ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు డబ్బుతో మాట్లాడి, డబ్బును నా ప్రాణమిత్రుడిగా భావించి, డబ్బును ఆకర్షించి, నేను సులభ మార్గాల్లో డబ్బును సంపాదిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.